నమస్కారం అండి. మా సాగుతున్నారు అండి. ఏంటంటే మాకు తాగునీటి గురించి సమస్య చాలా ఎక్కువగా ఉన్నదండి. ఉంటే మేము ఏం చేస్తామంటే మా పిల్లల్ని పంపించి ఇంటింటికి బిందులు పంపించి వాళ్ళతో నీళ్లు మోంచుకునేవాళ్ళం అండి. వాళ్ళు ఈ ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం నీటితో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీటి ప్రాబ్లం పడతానే ఉన్నామండి. అదొక్కటే కాదండి, మా ఊర్లోను ఇక్కడ శవాలు తీసుకెళ్లి దారి కూడా ప్లేస్ లేదండి. ఇది గుమ్మాల్లో తీసుకెళ్తున్నారండి. అదొక్కటే అనుకుంటే రోడ్ల మీద లైట్లు లేవండి. చిన్నపిల్లలతోటి, పాములతోటి, పురుగులతోటి చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నామంటే మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్పామండి. ఊళ్ళో పెద్దలతో చెప్పాము, ఆఫీసుల దగ్గరికి వెళ్ళాము. అందరి దగ్గరికి వెళ్ళినా వస్తామమ్మా చేస్తామన్న మాట తప్ప ఎవరు పట్టించుకోలేదండి. ఆడు మచ్చారు రాసి వచ్చి ఏంటి అందరు నీళ్ళు మోసుకున్నారు, ఏమైంది ఏ రకం నీళ్ళు రావట్లేదంటే అప్పుడు ఈ పిల్లడికి అన్ని చెప్పుకొచ్చేవండి. మేము జరిగింది ఏంటి, నీళ్ళు ఎందుకు రావట్లేదు, మా ఈది లైట్లు ఏంటి, ఇలా శవాలు తీసుకెళ్లి దారిలో కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ చెప్తే ఈ మత్స్యరాజు కాంగ్రెస్ పార్టీ దినేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి పొద్దుట చెప్తే సాయంత్రానికి ఆయన దిగి ఏంటమ్మా మీ సమస్యలు అంటే మాకు తాగునీటి సమస్య ఏంటి, మేము పెద్దల దగ్గరికి వెళ్తున్నాము, ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నాము, ఎవ్వరు పట్టించుకుంటలేదండి. మమ్మల్ని పట్టించుకోకపోతే ఆయన వచ్చి ఇవన్నీ చూసి 24 గంటల్లోనే జేసీబీని తీసుకొచ్చి ఈ రోడ్లు శుభ్రాలు చేసి మాకు నీటి సమస్య, మాకు కరెంటు సమస్య, ఈ రోజు కూడా లైన్ మెన్లు వచ్చి కరెంటు సమస్యలు అన్ని చూసి చాలా వరకు సహాయపడ్డారండి. ఏంటంటే మాకు శవం తీసుకెళ్లి దారి కూడా లేదండి. ఆయనే వచ్చి ఆయన చూసి జేసీబీతో ఇవన్నీ తవ్వించి ఒకసారి చూడండి రోడ్డు అంతా కూడా క్లీన్ చేశారండి. ఆయన చాలా సహాయపడ్డారండి మాకు. చూడండి రోడ్డు వాటర్ ప్రాబ్లం ఇప్పుడు రోడ్డు ఏమోనండి, రోడ్డు మనకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు గురించి పట్టించుకుని నాది లేడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తా ఉంటే నేను చేశాను ఆడు చేశాను అని చెప్పేసి మధ్యలో పొల్లెట్టి చేసి ఒరిగాడు ఆపేసి చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ శ్మశానం ఉందంటే ఒక మనిషి చనిపోయిన మనిషి తీసుకెళ్ళడానికి ఆస్కారం లేదు. కానీ దాని పర్సనాకి అక్కడ అవకాశం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం తెలియలేదు. ఇప్పుడు ఉన్నారంటేనే ఉన్నవాడికే రాయికి ఉన్న చేస్తారు తప్ప లేనివాడి గ్రామం గురించి పట్టించుకునే నాది లేడు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు సైడ్ గా ఉందంటే కనీసం దోమలతో మందు జబ్బులతో దానితో జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారంటే కనీసం దాని గురించి పట్టించుకునే నాది లేడు. కనీసం ఏదో కుర్రోళ్ళు ఉన్నారు, ఆ కుర్రోకి అనేది జాబ్ పెద్దామని చదువుకోమన్నారు తప్ప చదువు ఎన్నో చదువుతున్నారు, ఎంతో చదువుకోమని చెప్తున్నారని ఎప్పటికీ 4 సంవత్సరాలు అవుతుందంటే కనీసం నేను వచ్చి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది ఊరిచ్చి 30 సంవత్సరాలు బట్టి ఒక్క కుర్రడు కానీ ఒక యూత్ కానీ ఎవరికైనా జాబ్ ఇచ్చాడని అడగండి. అక్కడ యానం ఉన్న వాళ్ళకే చేస్తున్నారు తప్ప అక్కడక్కడ చదువుకున్న వాళ్ళకి ఒక్క అవకాశం ఎప్పుడు ఇస్తలేదండి. కానీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్నదండి, ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఇది చేస్తున్నారు తప్ప మేము చేస్తాం అన్న తప్ప చేసిన ఒక్కళ్ళు కాపాడుతున్నారండి. తర్వాత స్కూల్ బిల్డింగ్ కాడ అక్కడ పిల్లలు చదువుకున్న పిల్లలు డ్రైనేజీలు పడిపోతున్నారు. నా సమస్య నా మండలం పడిపోతే వెంటనే వెళ్ళి కృష్ణాదేవికి వెళ్ళి అడిగాను. నేను అడిగితే చేస్తున్నారు దగ్గర కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు బట్టి ఆ డ్రైనేజీకి ముయ్యలేదండి. ఇలా చేస్తే ఎలాగండి? ఇప్పుడు గ్రామంలో ఏదో అభివృద్ధి చేయమని మిమ్మల్ని మా సొంత పనులకి మేము ఉపయోగించట్లేదు కదా, గ్రామం గురించే కదా అడుగుతున్నాం. మేము అడిగినప్పుడు మీరు దానికి రెస్పాన్స్ పరిచి అది అవకాశం చేయాలి కదా. ఇప్పుడు మీకే ఓటేస్తున్నాం, మేము మాకు ఓటేయని అడుగుతాం. వచ్చి మమ్మల్ని మాకు ఆల్రెడీ వస్తున్నారు. ఆ ఓటేసిన తర్వాత నెగ్గిన తర్వాత మేము ఎవరో మీకు గ్యాప్ ఉండలేదు. అప్పుడు మీరేంటంటే మీరు నెగ్గిన తర్వాత మీకు కాల్ కూడా మేము వచ్చినా కానీ మేము ఎవరో మీకు తెలుస్తలేదు. అదే వ్యాపారస్తులు రాజకీయ మనుషులు వెళ్తే మీకు గుర్తుమంటాం, మేము ఓటేసిన మీకు గుర్తుమంటాం. మీకే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఓటు వేసి ఒకటి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అడగనప్పుడు మేమే గుర్తులేట్లేదు, మీకు మేమే గుర్తుంటదండి మీకు ఇంకేలాగా. ఇప్పుడు ఆ కాటా గురించి చూడండి, ఎప్పుడైనా సరే ఒక మనిషి చనిపోయినప్పుడు వాస్తవమైన పాటికి మునిగిపోతుందండి. మనిషి ఉన్నప్పుడైనా సుఖం లేదు, చచ్చిపోయిన తర్వాత అక్కడ దానపరిచిన కానీ సుఖం లేదు మనిషికి. ఎందుకు వచ్చినారు గ్రామం ఊరు అసలు ఉన్నదో లేదో గుర్తింపు ఉన్నది మీకు? అభివృద్ధి చేశాను. మాది తూర్పుగోదావరి జిల్లా యానం పేచలు మేము సాగుతున్నారు. ఇది మా మూలమంతా తీసుకో ఈ ఊరు అన్నది. ఈ ఊరికి అధికారులు గాని పెద్దలు గాని ప్రెసిడెంట్లు గాని ఎవరు కూడా పట్టించుకుంటలేదు. వేళ నైట్ కూడా ఎక్కడికన్నా బయటికి రావాలన్నా సరే పాములతోటి ఈ పాములు కరిచేస్తాయేమో ఏం చేస్తాయని భయం వేసి మేము బొట్టు మీద కూడా రాని రోజులు కూడా ఉన్నాయి. కరెంటు స్తంభాలు చూస్తే కరెంట్లు పోయినా సరే ఒకళ్ళు కూడా కరెంట్ వేయడం కానీ ఏమీ కూడా లేదు. శ్మశానాలకి తీసుకెళ్ళడం, మనిషిని తీసుకెళ్ళడం
తీసుకెళ్లాలంటే ఈ తుమ్మ చెట్లలో ఉంచి మధ్యలో తీసుకెళ్ళాలి, లేకపోతే మనుషులు మసిలీకాడ వాకట్లో చంటి పిల్లలు మసిలీకాడ నుంచి తీసుకెళ్ళడం రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం చేసామంటే మేము ఇలాగ మచ్చరాజు వచ్చి ఇలాగంటే ఏంటి పరిస్థితి అంటే మరి ఇలా దినేసు తర్వాత రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వెళ్ళిన పొద్దున్న వెళ్ళాం, ఉదయం వెళ్ళాం, సాయంకాలం వెంటనే వచ్చి కరెంటు వాళ్ళని ఏంటి వాటర్ ప్రాబ్లం ఏంటి ఇలాగ ఇంటింటికి తిరుగుతున్నామండి. వాటర్ గురించి మాకు పిల్లలకు పరీక్షలు వచ్చిన 8 అయిందాక నీళ్ళు మోసి 8 గంటలకి మళ్ళీ స్కూల్కి అందాలంటే 9, 9:30 అయిపోతూ ఉంటే పిల్లల్ని టీచర్లు కొట్టడం సార్లు కొట్టడం జరుగుతుంది. అలాగని ఇంటింటికి నీరు మోసుకోవడం వచ్చేది. అలాగే మొత్తం ఒక 20 సంవత్సరాలు బట్టి ఇలా పడుతున్నాం. ఎంతమంది అడిగినా చేసేస్తామన్నారు, ఒక శాంచమంటున్నారు చేసేస్తామనడం. మరి తిరగతిరమ ఎవరు వచ్చి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అందుకు కాబట్టి మాకు దినేష్ రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి మొత్తం సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. కరెంటు లైట్లు వేస్తానన్నారు. తర్వాత ఏమో నీటి సంస్థ మాత్రం 3 నెలల్లో మాత్రం సరి చేస్తున్నారు. తర్వాత జేసీబీని తీసుకొచ్చి ఈ ఊరు చుట్టూ మరి ఈ ఊరు అయితే ఎంత ఉందో రౌండ్ కూడా జేసీబీతో తీయించారు. కావాలంటే చూడండి. సాగుతున్నారానికి ఒకటే దారి ఇన్నాళ్ళ మట్టిని ఈ చుట్టుకొట్టుగా ఒకటే దారి అనుకున్న వాళ్ళు మాకు తెలియక ఇప్పుడు ఈ చేసీబీ వచ్చి ఎన్ని తవ్వాక 2 దారులు వచ్చాయి. ఇప్పుడు మాకు ఈ తిరగనకు కూడా పిల్లలు కూడా అంత చక్కగా వస్తున్నారు. గొట్టు మీద రానకు భయం వేసేది. ఓ తాగుమతాడు వస్తే ఏ సైడ్ గల్లో పడిపోతాడో ఏంటని భయం వేసేది. ఓ తెప్పల మీద ఎంతో మంది మరి ఈతో వచ్చే వెళ్ళాలి బొద్దేరికి. ఈ బొద్దేరికి వెళ్ళకపోతే తెప్పల మీదకి ఎక్కాలంటే ఓ నీళ్ళు మోసుకోవాలన్నా రేషన్ తెచ్చుకోవాలన్నా ఆ తెప్పల మీదకి వెళ్ళడానికి చాలా బాధలు పడేవారు. వాసన వచ్చేసి ఎవలా భయపడి వాళ్ళు కూడా సీసా పెంకులు ఏదో గుళ్ళ కింద ఉండి అవి కూడా దిగిపోయి ఇప్పుడు జేసీబీ వచ్చి మొత్తం ఇదంతా క్లీన్ చేశారు. ఎంతైనా మాకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పుడే ఇలా చేస్తున్నారంటే ఒక మళ్ళీ 2026లో కానీ ఓట్ల ఎలక్షన్ నెగ్గితే కనుక మాకు ఇంకా చేస్తారని కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు 10 రోజుల్లో కూడా ఈ రోడ్డు కూడా వేస్తారు.